హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బూరెలు పునుకులు రెండు కూడా ఒకటే పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. జనరల్లీ మనకి ఇవి ఏదన్నా పూజలు చేసుకున్నప్పుడు, వరలక్ష్మి వ్రతం అవ్వండి, అలాగే వినాయక చవితి అవ్వండి, ఇలాంటప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కావాల్సిన పదార్థాలు: బెల్లం అంతే, శనగపప్పు రెండు ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలి. మినపగుళ్ళు 1 కప్ తీసుకుంటే దానికి 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. సాల్ట్, ఇలాచి. ఫస్ట్ శనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని వీటిని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను. 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలాగే మినప్పప్పు కూడా నానబెట్టి ఉంచుకున్నాను ఒక 4 అవర్స్. రైస్ కూడా ఒక 2 అవర్స్ నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని బెల్లం పాకం పట్టుకుందాం. శనగపప్పు ఎంత తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. వాటర్ చాలా కొద్దిగా వేసుకుని దీన్ని తీగపాకం, మరీ తీగపాకం రానక్కర్లా, కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, వచ్చే వరకు దీన్ని పాకం పెట్టుకోవాలి. ఈలోపు గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి, బియ్యము అలాగే మినప్పప్పు రెండు గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మినప్పప్పు ఇడ్లీకి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవచ్చు, అలాగే దోశలకు ఎలా అయితే బియ్యం గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి. కానీ వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం తక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బియ్యం. మినప్పప్పు మాత్రం ఇడ్లీకి సేమ్ కన్సిస్టెన్సీ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా. బియ్యం గ్రైండ్ చేసుకున్నాను కదా, అది కూడా కలిపేసాను. అందులో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ శనగపప్పుని గ్రైండ్ చేసుకుందాం. ఇందులో వాటర్ ఉంటే మిగిలినవి ఫిల్టర్ చేసేసుకుని ఉట్టి పప్పుని గ్రైండ్ చేసుకోండి. చెక్ చేసుకుందాం తీగపాకం వస్తుందో లేదో. ఇదిగోండి, తీగపాకం వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుని, ఆ శనగపప్పు పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. కదుపుకుంటూ ఉండాలి, బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే శనగపప్పు అక్కడక్కడ ఉండిపోతుంది. మీకు ఇలా గరిటతో అవ్వట్లేదు అనుకుంటే పప్పు గుత్తి పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. శనగపప్పుకి ఎప్పుడైనా సరే వాటర్ ఉడకబెట్టేటప్పుడు ఈక్వల్ క్వాంటిటీ, లేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవాలి అంతే. ఎక్కువ వాటర్ వేసేస్తే పేస్ట్ అయిపోవచ్చు ఎప్పుడైనా పప్పు. చూడండి, ఇప్పుడు లాస్ట్లో ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీని షుగర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఉట్టి ఇలాచీ గ్రైండ్ అవ్వదు మనకి, షుగర్ వేసుకుంటే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇలాచీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా రావాలి కన్సిస్టెన్సీ, అప్పుడు మనకి ఉండ చేసుకోవడానికి బాగుంటుంది పూర్ణం. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఉండల కింద చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బూర్లు. మనం కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసేసుకుని పిండి తీసుకుని ఇప్పుడు పిండిలో ఇవి వేసుకోవాలి. కొంచెం గట్టిగా అంటే కొంచెం సేపు పక్కన పెడితే బాల్స్ గట్టి పడతాయి. మెత్తగా ఉండినట్టయితే పిండి కాసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు దీన్ని ఇందులో ముంచుకుని తీసుకోవాలి. పిండి మొత్తం పట్టాలి దానికి, లేదంటే చీదేస్తుంది బూరి. ఇలా వేసుకోవాలి బూరిని. అప్పుడు బూరి మొత్తం మనకి పైన తోపు పడుతుంది. అలా వేసుకుంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ మరిగిన తర్వాత బూరెలు వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసేసుకోకుండా ఒక 4-5 అలా వేసుకుంటూ వేయించుకుని తీసుకోండి. చూసారు కదా, తోపు కూడా చక్కగా పట్టింది పూర్ణంకి. సేమ్ ఇలానే ప్రసాదం బూరెలు కూడా చేసుకోవచ్చు. ఉప్మా రవ్వతో చేస్తారు కదా, దాన్ని హల్వా కింద చేసుకుని సేమ్ ఇలానే బూరెల పిండికి రుబ్బుకుని అది ఇలానే బాల్స్ కింద చేసుకుని మనం బూరెలు వేసుకోవచ్చు. కానీ దేవుడి దగ్గర ఎక్కువగా పూర్ణం బూరెలు పెట్టుకుంటారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. రెడీ అయిపోయే బూరెలు పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే పిండి ఏదైతే యూజ్ చేశానో అదే పిండితో మనం పునుకులు వేసుకోవచ్చు. మీకు పిండి ఏదన్నా గట్టిగా ఉంది అనిపిస్తే, సరిగా రావట్లేదు అనిపిస్తే కొంచెం సోడా వేసుకోండి. తినే సోడా వేసుకుంటే కిచెన్లో యూజ్ చేస్తాం కదా బజ్జీలకి,
పకోడీకి ఆ సోడా వేసుకుంటే మనకి బాగా వస్తాయి. నాకు పిండి బాగానే ఉంది, సో అందుకే వెయ్యలేదు, నేను మిక్స్ చేయలేదు. ఇలా అన్నీ వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. మనం బయట కొంటున్నాం కదా సాయి మినపప్పు గుళ్ళు కానీ పప్పు కానీ, అవి సరిగా ఉరుమవ్వట్లేదు, దానివల్ల మనకి ఇవి కూడా గట్టిగా వస్తున్నాయి. అలాంటప్పుడు సోడా వేసుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయాయి, చూసారు కదా, బూర ఉడికిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 2 వెరైటీస్ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవాలంటే ఒకటే పిండితో 2 ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.